అస్సలాము అలైకుం. ఈ రోజున మనము ఖురాన్ సందేశంలో భాగంగా 73వ అధ్యాయం నుండి ఖురాన్ 20వ వాక్యం యొక్క వివరణను, దాని యొక్క విశ్లేషణను తెలుసుకుందాం. సృష్టి ప్రభు అల్లాహ్ దైవం ఖురాన్లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఓ ప్రవక్త, మానవాళికి ఈ విధంగా తెలియచేయండి అని చెప్తూ, నమాజ్ అంటే ప్రార్థనను స్థాపించండి, జకాత్ అంటే నిరుపేదల హక్కు అయినటువంటి దానాన్ని ఇవ్వండి, అల్లాహకు మంచి రుణాన్ని ఇస్తూ ఉండండి. మీరు ఏ సత్కార్యాన్ని అయితే ముందుగా పంపించుకుంటారో అది మీరు ఆయన వద్ద చూసుకుంటారు, దైవం వద్ద, అల్లాహ్ వద్ద చూసుకుంటారు. అదే శ్రేష్టమైనది మరియు దాని ప్రతిఫలం చాలా పెద్దది. అల్లాహ్ను క్షమాభిక్ష కోసం అర్థిస్తూ ఉండండి. నిస్సందేహంగా ఆయన గొప్ప క్షమాశీలుడు, కరుణామయుడు. మహాశిలరా, చాలా విస్తృతమైనటువంటి అర్థాన్ని ఇచ్చే దైవం ఒక మాటను సృష్టి ప్రభు అల్లాహ్ ఇక్కడ తెలియజేస్తున్నాడు. సాఫల్యం కోసము మీరు నమాజ్ అంటే ప్రార్థనను స్థాపించండి. 24 గంటల్లో 5 పూటలో కూడా మరి ప్రార్థనను స్థాపించండి. నిరుపేదల హక్కు అయినటువంటి జకాత్ దానం ఇవ్వండి. మరి అంతేకాకుండా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ ఏంటంటే సృష్టి ప్రభు అల్లాహ్ తెలియజేస్తున్నాడు, దైవానికి మంచి రుణాన్ని ఇస్తూ ఉండండి అంటున్నాడు. మంచి రుణం. దైవానికి మనం ఏంటి రుణం ఇచ్చేది? ఆయన సమస్తాన్ని కూడా కలిగి ఉన్నటువంటి అస్తిత్వం కదా ఆయనది. ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తానికి కూడా యజమాని, ప్రభు అయినటువంటి ఆయన మన నుండి ఏంటి ఆశిస్తున్నాడు, కోరుతున్నాడు అంటే ఏదైతే ఆయన మనకు ఇక్కడ ప్రపంచంలో ఇచ్చాడో, ఏదైతే ఈ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఏదైతే ఇచ్చాడో, ఎంపిక స్వేచ్ఛను ఏదైతే ఇచ్చాడో దానిని ఆయనకు అప్పగించమంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఏదైతే మనకిష్టమో దాన్ని ఎంపిక చేసుకునేది పక్కన పెట్టి దైవానికి ఏది ఇష్టమో అది మనము ఎంపిక చేసుకునే ఆ ఎంపిక స్వేచ్ఛ ఏదైతే ఉందో దానిని ఆయన కోసం ఏమంటున్నాడు. అంతేకాకుండా ఆయన మనకిచ్చినటువంటి ఏదైతే జ్ఞానము అనే సంపద ఏదైతే ఉందో ఈ జ్ఞానాన్ని ఆయన కోసం, అంటే ఆయన ధర్మం కోసము, ఆయన యొక్క ఏదైతే అస్తిత్వం ఉందో అది ఆ అస్తిత్వం యొక్క ఔన్నత్యాన్ని ప్రజలకు చాటి చెప్పడం కోసం వినియోగించండి అంటున్నారు. అంతేకాకుండా దైవం ఇచ్చినటువంటి సంపద ఏదైతే ఉందో ఆ సంపదను ఆయన మార్గంలో, అంటే ఏదైతే ఆయన చెప్పినటువంటి విధానాలు ఉన్నాయో, నిరుపేదలకు దానం ఇవ్వండి అని, ఇక్కడ ఏదైతే ఆయన చెప్పినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఖర్చు పెట్టండి అంటున్నాడు. మరి అంతేకాకుండా ఇది ఏదైతే మీరు ఆయనకి ఇస్తారో అది ఆయన అల్లాహ్ వద్ద ప్రళయ దినాన్ని మీరు చూసుకుంటారు. ఏదైతే ఆయన కోసం మనం ఖర్చు పెడతామో ఆయన దాన్ని అనేక విధాలుగా పెంచి తిరిగి మనకు ఇవ్వడం జరుగుతుంది. సర్వేజన సుఖభవంతు. వాకిరుద్దవన అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.